5 minutes. సో మీరు ఇది యాప్లో రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మాక్సిమం పీపుల్ అందరూ కూడా మొబైల్లో యాప్ను యూజ్ చేస్తున్నారు కాబట్టి యాప్లో యూజ్ చేసే ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మీరు యాప్లో మీ ఐడి నెంబర్తో లాగిన్ అయిన వెంటనే స్క్రీన్ మీద ఇదే కదా కనిపిస్తుంది. దీంట్లో ఈ రెడ్ కలర్ బాక్స్ పెట్టాను చూసారా, అక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా నేమ్స్ ఏవేవో ఉన్నాయి. ఫస్ట్ నేము డాష్ బోర్డు, సెకండ్ నేమ్ రిజిస్టర్, ఇంకా థర్డ్ నేమ్ ఏవేవో ఉన్నాయి. మనం ఈరోజు రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అక్కడ మరలా రెడ్ బాక్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో మీరు క్లిక్ చేయాలి, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే. సో ఇలా వస్తుంది. గ్రీన్ కలర్ గా అసోసియేట్ దగ్గర క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది కదండి, అక్కడ రౌండ్ ఆఫ్ చేశాను కదా, అంటే బాక్స్ పెట్టాను కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో కింద ప్రిఫర్డ్ కస్టమర్ ఏంటండి, అవన్నీ అవసరం లేదు. మీరు ఐడి నెంబర్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడే క్లిక్ చేయాలి. పొరపాటున కిందన క్లిక్ చేసేసి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు మన టీంలో చాలా మంది ఉన్నారు. సో అది జరిగిన తర్వాత నాకు కూడా ఒక రియలైజేషన్ వచ్చింది, ఎందుకు అలా జరిపించాలి, ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మన జర్నీలో మన విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తున్నప్పుడు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో కూర్చొని ఇది తయారు చేసుకున్నాను. ఓకేనండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మీరు మీకు ఎంత బాగా రిజిస్ట్రేషన్ చేయడం వచ్చినా మీ టీంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేయడం వస్తేనే మనం ఈ ఆపర్చునిటీలో హ్యూజ్ టీమ్ని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇలా బాక్స్ పెట్టాం కదా, అక్కడ క్లిక్ చేయాలి. రైట్, ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వెంటనే పాన్ నెంబర్ ఎంటర్ చేయడము, తర్వాత మొబైల్ నెంబర్ వచ్చిందా లేదా, కిందన మళ్ళీ మ్యాటర్ వచ్చిందా, ఏవేవో చేసేవాళ్ళం కదా. తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను. లేదు నాకేం తెలియదండి అంటే వెరీ హ్యాపీ. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి స్లైడ్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది స్క్రీన్ మీద. ఎక్కడ క్లిక్ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొద్దు, మొబైల్ నెంబర్ గురించి ఆలోచించొద్దు. ఆ కింద చూడండి క్లిక్ హియర్ అని ఉంది కదా, సో బాక్స్ లో పెట్టాం కదా, జనరల్ రిజిస్ట్రేషన్, డైరెక్ట్ జనరల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి. పాన్ నెంబర్ వద్దు, జనరల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. 2 బాక్సులు వస్తాయి, స్పాన్సర్ ఐడి, రెఫరల్ ఐడి. జాగ్రత్త వినండి, స్పాన్సర్ ఐడి మీదే, స్పాన్సర్ ఐడి మీదే. ఎప్పుడు మీరు మీకు తెలిసిన వాళ్ళని ఐడి ఇచ్చినప్పుడు, మీ టీంలో వాళ్ళకి మీరు నాకు రిజిస్ట్రేషన్ రాదండి, డీటెయిల్స్ పంపించాను మీరు ఎంటర్ చేయండి అని అన్నారు అనుకోండి, అప్పుడు స్పాన్సర్ ఐడి వాళ్ళదే ఎంటర్ చేయాలి, మీది కాదు. హలో, జాగ్రత్త వినండి, స్పాన్సర్ ఐడి మీది అన్నాను కదా అని చెప్పి మీరు ఐడి ఎంటర్ చేసినప్పుడల్లా స్పాన్సర్ ఐడి మీది కొట్టుకోమని కాదు. మీకు కావలసిన మీ సర్కిల్లో వాళ్ళకి మీరు ఐడి ఇస్తున్నప్పుడు స్పాన్సర్ ఐడి మీది. ఓకే, రెఫరల్ ఐడి మీదే. ఎప్పుడు మీకు 5 టీములు స్టార్ట్ అవ్వలేనప్పుడు రెఫరల్ ఐడి మీది. మీకు 5 టీమ్స్ ఉంటే రెఫరల్ ఐడి మీది ఇవ్వద్దండి, మీ టీంలో వాళ్ళకి ఇవ్వండి. అది ఎలా ఇవ్వాలి అన్నది మీరు ఆ 5 టీంలు అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ చైర్మన్ గారితో డిస్కస్ చేయండి, లేదా మీ అప్లైన్తో డిస్కస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఇప్పుడే మీరు ఐడి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, నాకు ఇంకా టీం లేదండి అనుకుంటే గనక ఈ పీడిఎఫ్ ఫైల్ పంపించండి, హ్యాపీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. స్పాన్సర్ ఐడి మీదే, రెఫరల్ ఐడి మీదే, 5 వరకు. ఓకే, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి నా ఐడి నెంబర్ ఎంటర్ చేశానండి. స్పాన్సర్ దగ్గర, రెఫరల్ దగ్గర నా పేర్లే వచ్చాయి, చూసారు కదా. మీ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేర్లు వస్తాయి. అప్పుడు మనం నెక్స్ట్ ఏం ఎంటర్ చేస్తాము, నెక్స్ట్ బాక్స్ దగ్గర టచ్ చేస్తాం, అప్పుడు షీట్లో పాన్ నెంబర్ కనిపిస్తుంది. అక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై అన్న దాని మీద క్లిక్ చేస్తాము, ఇలా వస్తుంది. అంటే అక్కడ పాన్ నెంబర్ ప్లేస్ లో నేను ఎక్సెల్ పెట్టానండి. ఓకేనా, మీ పాన్ నెంబర్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో అది వస్తుంది. సో మొబైల్ నెంబర్ కి 2 బాక్సులు వస్తాయి. ఫస్ట్ మొబైల్ నెంబర్ లో ఎంటర్ అవ్వదు, సెకండ్ మొబైల్ నెంబర్ లో బాక్స్ పెట్టాం కదా, అక్కడ మీరు ఎవరిని ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేస్తే ఓటీపీ అడుగుతుందండి ఇలా. సో ఆ బాక్స్ లో చూసారు కదా 6 నెంబర్స్ వస్తాయి. 6 నెంబర్స్ ఎంటర్ చేసి వెరిఫై టచ్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుందండి, నేమ్ వస్తుంది. సో దానికన్నా ముందుగా స్పాన్సర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, దాని తర్వాత చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ మీరు మిస్టర్ అని ఆల్వేస్ కనిపిస్తుంది, బై డిఫాల్ట్ మిస్టర్ కనిపిస్తుంది అండి. మీరు ఎంటర్ చేసే అసోసియేట్ జెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అదే లేడీ అయితే గనక కంపల్సరిగా అక్కడ సెలెక్ట్ చేసి మ్యారేజ్ అయిపోయిన మేడం అయితే
మిస్సెస్ MRS అని వస్తుంది, అది సెలెక్ట్ చేస్తారు. లేదు ఇంకా మ్యారేజ్ కాలేదు, బ్యాచులర్ అయితే కనుక సో మిస్ అని వస్తుంది, MISS, మిస్ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో నేమ్ జెంట్స్ అయితే కనుక నో ప్రాబ్లం. అక్కడ చూడండి నాదే కదా వచ్చింది, శ్రీనివాసరావు మద్దులాన్, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ సన్ ఆఫా, డాటర్ ఆఫా, లేకపోతే వైఫ్ ఆఫా అని వస్తుంది. అక్కడ మీరు జెంట్స్ అయితే సన్ ఆఫే వదిలేయండి, ఆ కింద నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. లేదండి లేడీ అండి మ్యారేజ్ అయిపోయింది అంటే అక్కడ సన్ ఆఫ్ కాకుండా వైఫ్ ఆఫ్ అని ఉంచండి, కింద వాళ్ళ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, మేల్ ఆర్ ఫీమేల్ బై డిఫాల్ట్ వస్తుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేయొద్దు. మెయిల్ ఐడి ఉంటే అవతల వాళ్ళు ఎంటర్ చేసుకుంటానంటే ఎంటర్ చేసుకోవచ్చు, కంపల్సరీ మాత్రం కాదు. మీరు దయచేసి మెయిల్ ఐడి కంపల్సరీని మాత్రం మీరు ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే మెయిల్ ఐడి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మెయిల్ ఐడి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? కిందన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా మనం ఎంటర్ చేసాం, వచ్చేస్తుంది. ఇంకొక 3 స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అయిపోయింది. నెక్స్ట్ వన్ పిన్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ పిన్ కోడ్ దగ్గర మీరు ఎవరిదైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డులో ఉండేటటువంటి అడ్రస్ లో పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే సిటీ స్టేట్ వస్తుందండి. ఆ కిందన చూడండి అడ్రస్ 1, 2, 3 ఉన్నాయి, ల్యాండ్ మార్క్ ఉంది. ల్యాండ్ మార్క్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సిందే. ఆ 3 అడ్రస్లు 1, 2, 3లో మీకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లో డోర్ నెంబర్ ఒక దాంట్లో, ఆ స్ట్రీట్ నేమ్ ఒక దాంట్లో, ఇంకా ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ దగ్గర మాత్రం కంపల్సరీ ఆ అడ్రస్ లో ఏదో ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఎంటర్ చేయండి. ఓకేనా? దాని తర్వాత నామినీ అడుగుతుంది, నామినీ నేమ్ మీరే ఎంటర్ చేయాలి, నామినీ ఏజ్ మీరే ఎంటర్ చేయాలి. సెలక్షన్ అంటే ఆ నామినీ వాళ్ళకి ఏమవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిపోయిన పర్సన్ అనుకోండి, వాళ్ళ స్పౌజ్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరినైనా ఎంటర్ చేయొచ్చు. లేదు ఇంకా మ్యారేజ్ అవ్వలేదంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ ఎవరైనా ఎంటర్ చేయాలి, అది మీకు తెలుసు. సో అక్కడ సెలక్షన్ దగ్గర టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు రిజిస్టర్ అని మీరు టచ్ చేస్తే ఒక ఫామ్ వస్తుందండి ఇలా. ఇంకా చాలా పెద్ద ఫామ్ వస్తుందిలేండి, అంతా నేను మీకు ఇక్కడ చూపించలేదు, స్పేస్ అనవసరం అని చెప్పి. ఆ పేజ్ డిస్ప్లే అయ్యే దాంట్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. లాస్ట్ లో సబ్మిట్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే చాలు మీకు ఐడి నెంబర్ వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఎవరికైతే ఐడి ఇచ్చి వాళ్ళు కస్టమర్ గానే ఉంటాను అంటే ఇవేమి చెప్పొద్దు వాళ్ళకి. లేదు మేము కూడా ఎంటర్ చేస్తాము, మేము కూడా టీంని డెవలప్ చేయాలనుకుంటున్నాము అంటే ఈ PDF పంపించండి, మీరు ఈ PDF ని స్టడీ చేయండి, మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ వస్తుందని చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పండి, అప్పుడు మీకు చాలా బర్డెన్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. Healthy life with IMC.